గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నటనా వైతిష్యం గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ముందు తరం ప్రేక్షకులు ఆయన నటనకు నీరాసాలు పలికారు, సమ్మోహితులయ్యారు. చిన్న వయసులోనే ఆయన బరువైన పాత్రలు పోషించారు. తనకంటే చిన్నవారితో నాన్న అని పిలిపించుకున్నారు. మెథడ్ యాక్టింగ్కు అర్థం తెలిసేలా చేశారు. పాత్ర ఎలాంటిదైనా అందులో జీవించాల్సిందే. లీడ్ రోల్ అయినా అతిథి పాత్ర అయినా ఆ సినిమాపై తనదైన ముద్ర వేయాల్సిందే. దుష్ట పాత్రల్లో సైతం అద్భుతంగా నటించారు గుమ్మడి గారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 1927 జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి బాల్యం నుంచి ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎన్టీ రామారావు గారు తమ ఎన్ఏటి సంస్థ నిర్మించిన చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా రామారావు గారి సొంత చిత్రాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ సినిమాలో గుమ్మడి గారు కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత గుమ్మడి గారు మరి వెనుతిరిగి చూసుకోలేదు. తోడు దొంగల్లో గుమ్మడి గారి వయసు మీరిన పాత్ర ధరించడం చూసిన పి పుల్లయ్య గారు తన అర్ధాంగి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారికి తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. తనకన్నా వయసులో పెద్దవారైన నటులకు తండ్రిగా నటించడంతో అప్పటి నుంచి గుమ్మడి గారికి అధికంగా తండ్రి పాత్రలే పలకరించసాగాయి. ఒకే రకం పాత్రలు ధరించినా వాటిలో తనదైన బాణి ప్రదర్శించడానికి గుమ్మడి గారు ఎప్పుడూ ప్రయత్నించేవారు. అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడి గారికి మహామంత్రి తిమ్మరసు సినిమా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడి గారిని కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి గారి పేరు తలుచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అది గుమ్మడి గారి అభినయంలోనే ప్రత్యేకత. గుమ్మడి గారు తన చివరి రోజుల్లో చిత్రసీమలో తన అనుభవాలను తీపి జ్ఞాపకాలు చేతు గుర్తులు పేరుతో రాసుకున్నారు. 2010 జనవరి 26న గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు.